లోకంలో కొందరు అలాగే ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటాం మనం వాళ్ళ జోలికి వెళ్ళలేదు కదండి, మన గురించి ఎందుకండి వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు, లేకపోతే మన కొట్టారు తిట్టారు ఇలా చేస్తున్నారు మనకు అపకారం చేస్తున్నారంటే అంతే లెక్క. కొందరు అలాగే ఉంటారు. పెట్టులో చీరలు చీరల్లాగే ఉంటాయి. అక్కడికి ఒక పురుగు వచ్చి పెట్టెను కొట్టేసి చీరలను కూడా కొట్టేస్తుంది. ఈ చీరలు పురుగుకి ఏమైనా అపకారం చేసేయా? అంతే, ఆ పురుగు బుద్ధి అంతే, అది చచ్చే వరకు అలాగే ఉంటుంది. మనకి కొంతమంది అపకారం చేసేవాళ్ళు అంతే, మనం ఏమీ చేయకపోయినా చేస్తాం. ఎందుకంటే మనం బాగుండడం వాళ్ళకి ఇష్టం లేదు, దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు వాడు సంతోషించడం కోసం మన అభివృద్ధిని తగ్గించేసుకుంటామా మనం? అలా ఎలా చేయగలమండి? మన దాన్ని మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. ఎప్పుడు అసూయాపరుల విషయంలో ఒకలాగే ఉండాలి లెక్క. మన గీత మనం గీసుకుంటూనే ఉండాలి, వారి గీతను చెరపాల్సిన అవసరం మనకి లేదు.